ఓం శ్రీ కాణిపాక సిద్ధి వినాయకాయ నమః. ఓం గం గణేశాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. నమత్ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్. కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో విఘ్నాల ఆటంకాలన్నీ తొలగిపోవాలని మనకి సబ్స్క్రైబర్స్ కానీ మనకు కానీ నాకు కానీ మీకు కానీ అందరికీ ఆటంకాలన్నీ తొలగిపోయి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి వారి ఆశీర్వాదంతో అందరం బాగుండాలని కోరుకుంటాం. అంటే నేను నమ్మిన దైవాలు అనమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవాలు కూడా అందరం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి వెళ్తుంటే ఎక్కువ నేను దేవస్థానానికి మెయిన్ శ్రీశైలం ఎక్కువ వెళ్తాను, తర్వాత కాణిపాకం, తిరుపతి పోయేటప్పుడు తర్వాత తిరుపతి వెళ్తాను. సరే, ఇది మన దేవుళ్ళ గురించి చెప్పాం కదా, అన్నిటికీ సర్వానికి సర్వేశ్వరుడే అంటాం కదా, అలాగే సర్వవ్యాప్తి నారాయణుడు అంటాడు. ఎవరు ఏదైనా కానీ మొత్తం దైవత్వం అంటే నమ్మకం, ఒక భరోసా భగవంతుని పూజించేవాడికి, భగవంతుని అంటుంటాడని. ఎవరు ఏ దేవుడిని పూజించినప్పుడు కూడా దైవం అంటే దైవమే, దెయ్యం అంటే దెయ్యమే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 1998 డిసెంబర్ 18వ తారీఖు ఏం జరిగింది. ఇదే డిసెంబర్ నెల నాకు బాగా గుర్తు. ఆ రోజు జీవితంలో ఒక పెద్ద భయంకరమైన మార్పు జరిగింది నా జీవితంలో. మా బాబాయ్ అంటే నేను ఎంతో ప్రాణంగా అభిమానించేవాడిని. 1989 నుంచి రెగ్యులర్గా ఆయన దగ్గర పనిచేస్తున్నాను. అంతకుముందు 86 నుంచి వెళ్తున్నా కానీ నేను అటు 87 నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి, అమ్మ దగ్గరికి, ఇక్కడికి 3 దిక్కులు తిరుగుతూ ఉంటాను. నాకు 2వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. అమ్మ వివాహం చేసుకుని కొంతకాలం తర్వాత వేరే సాటు ఉంది. అమ్మ దగ్గరికి పెద్దగా పోను కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఇక్కడికి అక్కడికి 2 పక్కలు తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. అయితే నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా బాబాయ్ దగ్గర పనిచేస్తున్నాను 89 నుంచి. మేము డీజిల్ ఇంజిన్ వర్క్ చేసేవాళ్ళం. అది తక్కువగా ఉందని మోటార్ సైకిల్ వర్క్ నేర్చుకుని మా బాబాయ్ పెట్టాడు. ఆయన దగ్గర కొంతకాలం మోటార్ సైకిల్ పని చేశాను. ఆ తర్వాత ఆ రోజుల్లో ఆ పని కొంచెం తక్కువగా ఉంది. మళ్ళీ అది మార్చేసి మళ్ళీ మాకు కరెంటు మోటార్ల పనిలోకి వెళ్ళాం. మా బాబాయ్ ఆల్రౌండర్, ఏదైనా చూస్తే పట్టేస్తాడు, అన్నీ నేర్చుకుంటాడు అనమాట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వెళ్ళాం. కరెంటు మోటార్లు, పై మోటార్లు చేసిన కొంతకాలం వరకు బావిలో నీళ్ళు ఎండిపోయి ఆ తర్వాత బోర్ మోటార్లు వచ్చినాయి. ఆ బోర్ మోటార్లు సెక్షన్కి వచ్చేసరికి ఆ సెక్షన్కి వచ్చేసరికి మోటార్లు పీకించడం, లాగడం తెలుసు. మాకు వేరే ఒక పార్ట్నర్ ఉన్నాడు, మా బాబాయ్ పార్ట్నర్. ఆ మోటార్లు వాళ్ళు చేసుకునేవాళ్ళు. పై మోటార్లు, ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లు మేము చేసుకునే ఇద్దరం కలిసి. వాళ్ళు చేసుకునే పనులకు మనం బావటం ఎందుకని మా బాబాయ్ కొన్ని రోజుల తర్వాత పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేసి ఈ టెంట్ హౌస్లో జనరేటర్లు ఎక్కువ తెస్తున్నారు. అప్పుడు గ్రీవ్స్ లంబార్డ్ ఇంజన్లు అని మన పంప్ సెట్ ఇంజన్లు, మన బోట్లకి ఆటోలకు కూడా వేయిస్తారు. ఆ ఇంజన్లు తీసుకొచ్చి మేము డైనమాల్ సెట్ చేసి సప్లై షాపులకి ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ పని నేర్చుకున్నాం. మళ్ళీ తర్వాత అప్పుడు మా ఊరికి 2-3 ఆటోలు ఉంటే వాటికి కూడా అయ్యే ఇంజన్లు. ఆటోలు కూడా 3-4 ఉంటే మేమే రిపేర్ చేసాను. అక్కడ సపరేట్గా ఆటో మెకానిక్ లేరు. ఏది కూడా కొత్తది వస్తే దాన్ని మా బాబాయ్ పట్టేస్తాడు, చేస్తూ ఉంటాడు. ఏ పని నాకు పూర్తిగా ప్రవేశంగా నేర్పలే. ఇంజన్ నేర్చుకుంటే ఆటో గేర్ బాక్స్ నాకు చేత కాదు, ఇంజన్ బిగిస్తా బాగానే. అలాగే డీజిల్ ఇంజన్లు చేస్తే ఆ డైనమా అనేది నాకు నేర్పలేదు. అలాగే పై మోటార్, కరెంటు మోటార్ వైండింగ్ చేయడం చేతవు, ఆ సబ్మర్సిబుల్ మోటార్ వైండింగ్ అనేది నాకు నేర్పలేదు. ఇలా మా బాబాయ్ ఏంటంటే సగం పని నేర్పాడు. ఎందుకంటే నేను బయటికి పోతాను అని. పంపు నాలుగు టెస్టింగ్, ఆయిల్ ఇంజిన్ పంపులు అవన్నీ బాగా చేస్తాను నేను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ పని సక్రంగా లేదు. నేను షాప్ పెట్టబోయేటప్పటికి అలా ఒక 10 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కొత్త ప్రయోగాలు చేస్తూ జనరేటర్లు పెద్దవి. ఈ మా ఊర్లో సినిమా హాల్ జనరేటర్లు ఫస్ట్ నుంచి మేమే చేసేవాళ్ళం. మా జయజనాయం నుంచి డబుల్ సిలిండర్ ఇంజన్లు వస్తాయి, అవి మేమే చేసేవాళ్ళం. అయితే ఇట్లా చేయంగా నాకేం లేదు, మా బాబాయ్ ఉన్నాడు, మా తాత నాయనమ్మ ఉన్నారు అనుకుంటా ఉన్నాను. కొంతకాలం నానమ్మ చనిపోయింది 1997 సంవత్సరంలో. కొంచెం బలం పోయింది. ఆ తర్వాత మాకు ఆస్తులు గొడవలు వచ్చి మా జయజనాయన మాకు ఆస్తులు పంచించడం జరిగింది. తర్వాత మా పెద్ద బాబాయ్తో గొడవ వచ్చి నేను సొంత ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మా జయజనాయన ఇల్లు అమ్మేసి రూములు ఇచ్చారు. దాంట్లో నా రూమ్ కూడా మా పెద్ద బాబాయ్ తీసేసుకున్నాడు. అది వేరే గొడవలే, తీసేయండి. నేను మా మేనత్త ఇంట్లో బాడికి చేరాడు. ఆ తర్వాత మా చిన్న బాబాయ్ కూడా టౌన్లోకి వచ్చి బాడికి చేరాడు. మా బాబాయ్ని ఇంకా నాకు నానమ్మ లేదు, తాత జయజనాయన ఉన్నాడు. ఆయన వయసులో పెద్దవాడు. మా జయజనాయన అంటే నాకు అమితమైన ప్రేమ. మా చిన్న బాబాయ్ అన్న కూడా ప్రేమ. మా మేనత్తో నుండి చేరాను. నేను చేసిన పొరపాటు. చేరిన తర్వాత మా బాబాయ్ దగ్గర పనిచేస్తూ ఉన్నాను. పెళ్ళైన తర్వాత 2 పిల్లలు. ఇంకేం జీవితం అంతా మా బాబాయ్ ఉండాలి, నాకు ఇంకొక సాట చూసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంజన్ల పనుల వరకు నేను చూసుకునేవాడు. డైనమాల్ చూసుకునేవాడు. ఈ జనరేటర్లు ఇంజన్లు కావాలంటే చెన్నై పోయి నేను తీసుకొచ్చేవాడిని. ఆ బోర్లు చేయించుకుంటే గుంటూరు పోయేవాడిని. స్పేర్ పార్ట్స్కి విజయవాడ పోయేవాడిని, డీజిల్ ఇంజిన్ సామాన్యం. ఇలా జరిగిపోతుంది మా జీవితం. సరే, ఎంత కష్టమైన చేస్తున్నాను.
షాప్లో పని అంతా మా బాబాయ్ తీసుకుంటాడు. ఏదో పంపునాలు టెస్టింగ్లు చిన్న చిన్న ఏదైనా చేస్తే నేను తీసుకుంటా. అవి తీసుకొని నాకు కుటుంబాన్ని జరుపుకోవడం జరిగింది. కొంచెం కష్టమైన పనే. అయితే కొన్ని రోజులకి మా బాబాయ్కి బాగా వర్క్ జరుగుతుంది. మాకు ఇద్దరం బాగున్నాం. మా బాబాయ్ ఎక్కువ దుబారా చేస్తాడు. విలాసవంతమైన జీవితం ఇష్టం ఆయనకి. అప్పులు చేశాను, పప్పు కూడా తినాలంటే. నాకు వ్యతిరేకం దానికి. బాబాయ్ వద్దు బాబాయ్, మనం సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చాం, పొలం ఉంది కానీ మనం ఇక్కడ ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అంటే, మనకెందుకు అంత పొలం ఉంటే మనకి ఇక్కడ స్థలం అని అనుకున్నాం. మాకు టౌన్ పక్కనే పొలం. ఆ ధైర్యంతో మేము ఊర్లో ఎక్కడేం కొనుక్కోలేదు. ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, డిసెంబర్ 18వ తారీఖు జరిగే స్టోరీలోకి వస్తా. మా చింతాత కొడుకు మా బాబాయ్కి, అంటే మా నాన్న చిన్నాన్న కొడుకు, మా బాబాయ్ కూడా చిన్నాన్న కొడుకు అవుతారు కదా, ఆయన వచ్చి మా దగ్గర చేరాడు. చేరి మా బాబాయ్కి ట్రాక్ మార్చాడు. అతనికి వ్యసనం, మద్యం వ్యసనం కరెక్ట్గా నాకు దాంట్లో దించేశాడు. ఇంకా నేను నేను వాళ్ళంతా కష్టపడి పని చేయటం, మా బాబాయ్ డబ్బులు తీసుకుపోవడం, ఖర్చు పెట్టుకున్నాడు. కొంచెం నాకు బాగా డబ్బులకి ఇబ్బంది అయింది. నేను చేసిన పని డబ్బులు కూడా తీసుకెళ్తున్నాడు. మా బాబాయ్ మంచివాడే, కానీ మధ్యవర్తి వల్ల. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, మా మేనత్త ఇంటి రెంట్ అడిగింది ఒకరోజు. అత్త 2 రోజులు ఆగు, పని కొంచెం డబ్బులు రాలేదంటే, అరే ఇంత పని చేస్తా నీకు ఎందుకు డబ్బులు రాలేదురా అంటే, ఆ బాబాయ్ ఈ విధంగా ఖర్చు పెట్టుకున్నాడు, అతను ఇంకొక చింతాత కొడుకు చేరాడు కదా, అందువల్ల నాకు డబ్బులు కష్టమవుతుంది అత్త, ఇస్తాలే అని అంటే, అరే నువ్వు మానుకోరా వాడి దగ్గర అంటే, మానుకుంటే ఎట్టత్తా, నేను సపరేట్గా బతకడానికి నాకు డబ్బులు అసలు రూపాయి బిల్ల లేవు కదా, ఎక్కడన్నా రూమ్ తీసుకొని షాప్ పెట్టుకోవాలి, మినిమం 10,000 కావాలంటే ఆ 10,000 నేను తెచ్చిస్తా మానుకుంది. సరే ఇంకేం భరోసా ఇచ్చింది కదా అని చెప్పి నేను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు పనిచేసాను. అంటే మాకు ఈ పొగాకు సీజన్లో రైతులు పొగశాలకు నీళ్ళు వేసేటప్పుడు ఆయిల్ ఇంజిన్ రిపేర్ వస్తుంది. వాళ్ళకి ఏ టైం అయినా సరే చేసి పంపించాలి, ఎందుకంటే అది పైరుకి సంబంధించింది కదా, పైరు పాడైపోద్ది. ఆ రోజు రాత్రి దాకా 12 గంటలకు పనిచేశాను. పొగుల పని అంతా ఆయన తీసుకున్నాడు. ఆ రాత్రి చేసిన పని డబ్బులు నాకు వస్తాయని చెప్పి నేను ఆశగా తీసుకొని 500 రూపాయలు ఇంజన్ రిపేర్ చేస్తే, అతను కూడా ఈ మధ్య ఉన్నాడు పోయాడో తెలియదు. అతను కొంచెం కకృతి మనిషి. 300 ఇచ్చాడు, 350 అంత ఇచ్చాడు. ఈ డబ్బులతో బాడీ కట్టుకుందామని రాత్రి 12 గంటల దాకా పనిచేసా. ఒక పక్క చేతులు కొంగర్లో పట్టకపోతే లాక్కుంటా ఉన్నాను, కష్టం చేశాను. చేసిన తర్వాత ఆ డబ్బులు రాగానే ఆ డబ్బులు మా బాబాయ్ తీసుకున్నాడు. సరే తీసుకున్నాలే అని చెప్పి నా కష్టం అంతా, అంటే మేము ఇలా నిరుత్సాహపడటం నా జీవితంలో ఫస్ట్ నుంచి ఉంది. వాళ్ళంతా యవ్వనం చేసుకోవడం, నా కష్టం నాకు దక్కకుండా పోవడం సహజం. అంటే ఇంకా ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఇది మా షాప్ అని చేస్తున్నాం, ఎప్పటికైనా మారుతామనే, బాగుపడతామనే. తీసుకున్నాడు బాగానే ఉంది. ఆ పక్కనోడు ఏం చెప్పాడంటే, వాడు 100 రూపాయలు జీతం కింద అన్నాడు. ఆ జీతం అని 100 రూపాయలు ఎప్పుడు ఇచ్చాడో నాకు విపరీతమైన కోపం వచ్చింది. నా కష్టం మొత్తం తీసుకున్నావు, బాగానే ఉంది, నాకు ఇన్ని రోజులు జీతం లేదు కదా, నువ్వు బాబాయ్ మన షాప్ అని చెప్పి మనదే అని చెప్పి చేసుకుంటున్నాం మన ఇద్దరం కలిసి. జీతం అనే ప్రస్తావన లేదు. జీతం అనే ప్రస్తావన అయితే నేను ఎప్పటి నుంచో బాగుపడేవాడు కదా, పని ఉన్నా లేకపోయినా గమ్మున రొట్టి చేతులు ఇంటికి వెళ్తున్నాను. ఆ పొలంలో పండించిన వడ్లు గింజి తీసుకొచ్చుకొని ఉన్న కాడికి నటన జరుపుకుంటున్నాను. ఈ ప్రస్తావన తెచ్చావని చెప్పి నాకు బాగా కోపం వచ్చింది. ఇంకా నా పక్క షాప్ అతను ఏమన్నాడంటే, నువ్వెందుకు వెనక్కి తగ్గాలి, నీ కష్టమంతా అతను తింటున్నాడు కదా, అతను వచ్చిన తర్వాత మీ బాబాయ్ ఇంకా పాడైపోయాడు అని చెప్పి అతను కొంచెం రెచ్చగొట్టాడు. నా దగ్గర ఒక స్వభావం ఉందండి, ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంది. అయితే అది నా మంచిగా జరిగింది. ఇంకా నాకు కోపం కట్టలు తెచ్చుకోవాలి, పొద్దుగూలు పని చేసిండా కదా, ఈ డబ్బులు వస్తాయి రెంట్ కట్టాలి, ఈ డబ్బులు వస్తాయి రెంట్ కట్టాలి ఆలోచన నాకు ఉన్నవాడికి 100 రూపాయలు ఇచ్చరికి కోపం విపరీతమైంది. చేతిలో ఉన్న వేయించి ఇంకా ఆ కోపాన్ని ఊరి మీద ప్రదర్శించగలం, మా బాబాయ్ మీద ప్రదర్శించలేను కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే, వీడు నన్ను దాటిపోతే వీడు బతకలేడు, వీడు ఎక్కడ బతకలేడు. అంటే మనం ఎప్పుడైనా ఊరి మీద ఆధారపడ్డామని తెలిస్తే అవతల మనిషి సులకన అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, బంధువుల మీదైనా ఎవరి మీదైనా సరే ఒకరి మీద ఆధారపడటం మన జీవితానికి అదే పెద్ద శాపం. ఇంకా నేను అప్పటిదాకా వేరే ఆప్షన్ తీసుకోవాలా. ఇంకా ఆయన ఏం చేశాడు, వీడు ఎక్కడికి పోతాడు అని చెప్పి అనుకున్నాడు. నేను రేంజ్లు ఎత్తి కిందేసి ఇంక నేను పొద్దునుంచి పనికి పోకుండా కొట్టా. మా మేనత్తేంద్ర పనికి పోలేదంటే, లేదత్తా నువ్వే చెప్పావు కదా, అక్కడ 10,000 ఇప్పిస్తావు కదా, ఇప్పించి షాప్ పెట్టుకుంటే ఇంకా ఆయన దగ్గర నేను పోను. ఇంకో కొత్తవాడు 3వ వాడు వచ్చాడు కదా, మన చింతాత కొడుకు, అతని వల్ల వీళ్ళిద్దరు కలిసి మధ్యాహ్నం కలబడిపోయి నా కష్టాన్ని అంతా తీసుకుపోతున్నారు. నేనేం రెంట్ కట్టకపోతే నువ్వేమో గట్టిగా అడుగుతున్నావు, ఏ పనులు ఆగుతాయి చెప్పండి, నా పిల్లల్ని స్కూల్ ఫీజులు కూడా నేను కట్టుకోలేకపోతున్నా అన్న. అప్పుడు మా అమ్మ సహాయం సపోర్ట్ ఏం మాకు లేదు. మా తాతయ్య, మా జేజనాయన, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. మా జేజనాయన నాకు ఆయన దగ్గర ఏదైనా కాస్ట్ కొంచెం డబ్బులు ఉంటే ఇస్తాడు, నేను మళ్ళీ ఆయనకి ఇస్తాను. మా జేజనాయన అంటే నాకు బలిష్టం. ఎవరు సపోర్ట్ లేదు. సపోర్ట్ అంటే మా జేజనాయన కూడా బలహీన పడిపోయాడు. ఆస్తి ఉంది కానీ ఇంకా వచ్చే ఇన్కమ్ లేదు. మా నాన్నమ్మ ఉంటే బరిగొడ్లు పాడై ఉండేది. ఉంటే మా నాన్నమ్మ నేను అడిగేవాడిని. వచ్చే ఇన్కమ్ లేదు. ఆస్తి కావాల్సినది ఆస్తి ఉంది, ఇన్కమ్ లేదు మాకు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్. మా అంతన అయిపోయిన తర్వాత ఏమైందంటే, తర్వాత మా మేనత్తను అయితే ఎప్పుడైతే డబ్బులు అడిగానో, సాయంత్రానికల్లా ప్లేట్ మార్చింది. మళ్ళీ మా బాబాయ్ దగ్గరికి పోయి, ఒరే ఏందిరా వాడికి ఇట్లా వాడు షాప్కి రానంటున్నాడు, ఏం జరిగింది ఏంటంటే,
ఏం జరిగింది, వాడికి 100 రూపాయలు జీతం ఇచ్చాను, వాడు ఎప్పుడైనా జీతగాడే కదా, రమ్మను, మళ్ళీ నేను వాడు తగ్గే ప్రసక్తే ఉండదు, వాడికి ఏం పని తెలుసు, నన్ను కాదని పోయి వాడు ఎక్కడ బతుకుతాడు, కావాలంటే రమ్మను, చేసుకోమను, ఏ రోజుకి ఆ రోజు జీతం ఇస్తాను ఇక నుంచి అన్నాడు. మా అత్త వచ్చి, ఎవరే నువ్వు బయటికి పోయి బతకలేవు, వాడి దగ్గరికి పోయి బతుకు అని అంటే నేను ఒకటే మాట చెప్పి, మీరే రెచ్చగొట్టారు, ఇప్పుడు మాకు గొడవ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ కూలికి పోండి, ఇన్ని రోజులు నా షాపు మనది అని చేసుకున్నా, ఇప్పుడు నన్ను కూలివాడు అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, ఇంత కష్టం నేను బయట ఎక్కడ చేసినా నేను ఈ బయటకు బాగుపడి ఉండేవాడిని, ఎప్పటికైనా మన ఒక పేరు ఉంటుంది, ఒకరి కింద పోయి బతకూడదు, మా బాబాయ్ కదని చెప్పి చేశాను, ఎప్పుడైతే నన్ను కూలివాడుగా చూశాడో ఇంక నేను సస్తా బతికిపోతే ఇంక అక్కడ పోవడం జరగదు, 10,000 డబ్బులు ఇప్పించేస్తా, ఎక్కడైనా నేను షాప్ పెట్టుకుని తర్వాత నా పొలం ఉంది కదా, ఆ పొలం మీరు వేసుకుంటా ఉండండి, మా వడ్డీ లెక్కలకి మీకు ఎప్పుడైనా డబ్బులు మళ్ళీ నేను పనిచేసి తెచ్చిస్తానంటే, మాకెవరు ఇచ్చేవాళ్ళు లేరయ్యా, మేమేం చేయలేమని చెప్పి మా చేతులు ఎత్తేసింది. నాకు కోపం వచ్చేస్తా, మా మేనత్తతో బాగా క్లోజ్గా మాట్లాడతా, ఏందత్తా ఇలా అన్నావు, మీరు రెచ్చగొట్టబట్టే కదా రెచ్చిపోయింది, ఇప్పుడు ఈ మాట అన్నారు ఏంది, నేను మళ్ళీ అవమానంగా అక్కడ పోయి బతకలేదని చెప్పి అంటే, ఏవో మీరు అటెండ్ చేసుకోండి, మేమే ఆడ తెచ్చిచ్చాం, అది ఇది అందాం. మనుషుల వ్యక్తిత్వం అనేది నాకు అక్కడ బయటపడింది. అంటే రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోతే ఆ రెచ్చగొట్టిన వాళ్ళు మళ్ళీ సైడ్ అయిపోతారు, ఎందుకంటే బాధ వాళ్ళది కాదు కదా, మనది కదా, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రెచ్చగొట్టే రెచ్చిపోవద్దు, ఆ ఎంటర్టైన్మెంట్ అనమాట రెచ్చగొట్టే వాళ్ళది. ఇంకా నేనేం చేశాను, నాకు ఇంకేం అర్థం కాల, అప్పుడే మా అమ్మమ్మ క్యాన్సర్ అని తెలిసింది, ఊరికాడి నుంచి ఒక లెటర్ వచ్చింది, మా అమ్మతో గొడవ అయింది నాకు అంతకుముందు, నా గొడవ అయితే అమ్మాయిని ఎవరేసారి పలకను, ఎందుకంటే మా అమ్మకి నాకు గొడవ వేరే విషయాల్లో ఉంది, ఆమె చెప్పినట్టు అనమాటది, వేరే వాళ్ళు చెప్పినట్టు అనమాటది, అక్కడ ఆమెకి నాకు కూడా ఎప్పుడు వాదన. ఇంకా మా ఆవిడని పంపించా, ఇప్పుడు నేనున్న పరిస్థితి బాగలేదు, ఈ ఛార్జీలకు 50 రూపాయలు ఇచ్చి, నా దగ్గర 100 ఉన్నాయి కదా, 150 రూపాయలు ఇచ్చి మా ఆవిడని ఊరికి పంపించాను, అప్పుడు ఛార్జీలు కూడా తక్కువేనే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసిస్తామంటే ఇంకా మా అమ్మ తీసుకుపోయి అక్కడ తీసుకొని చూపించి, జనవరి 5వ తారీఖు మా అమ్మమ్మ చచ్చిపోయింది. అప్పుడు నా దగ్గర పరిస్థితి లేదు, ఒక్కడనే ఉన్నాను, ఎంత కఠిన పరిస్థితులు అనిపించారంటే 10 రోజులు కాదు, ఒక నెల రోజులు విపరీతం, డిసెంబర్ 18 నుంచి జనవరి 15 తేదీ దాకా ఇప్పుడు దాకా కఠినమైన పరిస్థితులు అనిపించావు, 14 తేదీ దాకా. ఇంకా నాకు ఏం అసలు ఆ రూమ్లో ఉన్నాను, రీంచిలు లేవు, ఏదైనా ఇంజిన్ పని చేసుకుందంటే అది కొంచెం పొగాకు చేశాను, పల్లెల్లో ఒక ఇంజిన్లు పని చేసుకుంటే ఒక ఇంజిన్కి 300, 400, 500 ఇస్తారు, బండి లేదు, ఎట్టబట్టార బతకాలు అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నప్పుడు మా వాళ్ళు అతను బండి ఒకటి నాకు అమ్మాడు 8,300కి, 300 సుబ్రహ్మణ్యం, ఆ 8,000 ఒక వారం 10 రోజులు ఇవ్వమని చెప్పి, రాజుద్ది బండి అనమాట, ఆ బండి 300 రూపాయలు ఒక ఇంజిన్ పనికి పోయి ఇచ్చారు, ఆ రీంచిలు కొత్తగా షాప్ పెట్టారు, ఆయిల్ ఇంజిన్ షాపు, వాళ్ళు రీంచిలు ఇచ్చారు, అప్పుగా ఇచ్చారు, తర్వాత గడుదల డబ్బులు అంటే మనం వాళ్ళ దగ్గర సామాను కొనడానికి కమిషన్లో ఏదైనా కమిషన్ చెల్లేసుకుంటారు, నేను కమిషన్ కూడా పెద్దగా ఆశించలే, వాళ్ళే అభిమానం తెస్తే తీసుకుంటే లేకపోతే లేదు, నేను లెక్కలు ఇచ్చారు, తీసుకున్నాను, ఒక ఇంజిన్ పనికి పోయి ఇచ్చాను, ఒక 300 రూపాయలు ఆ బండికి అడ్వాన్స్ కట్టి ఆ బండి తీసుకున్నా, ఆ బండికి బాకీ ఎలా తెరచాలో కూడా మళ్ళీ నాకు తెలియదు, ఆ బండి వేసుకొని ఇంజన్ పనులు చేసుకుంటే ఇంకా మా మేనత్త వాళ్ళు అసలు వీడికి డబ్బులు ఎట్టొచ్చినాయి అని ఒక వాళ్ళకి వచ్చిన అనమాట, వీడు ఎక్కడ అప్పు తెచ్చాడు, మన ఆధారం లేకుండా వీడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే, చెప్పాను కదా, ఆధారపడటం వల్ల వీడికి మనం లేకపోతే దిక్కు లేదనుకుంటారు ఎవరు కూడా. అక్కడి నుంచి మా బాబాయ్ దగ్గర మా చింతాత కొడుకు చేరాడు కదా, ఒరే ఇన్ని రోజులు వాడిని దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు, ఇంజన్లకు పంపించి మిగిలించుకున్న డబ్బులు ఈరోజు బయటికి తీస్తున్నాడు చూడరని ఇది ఒక అప్పు కారు పుట్టించారు. నేను అప్పు కొనుక్కున్న బండికి నిందలు అనమాట, ఇప్పటికి అదే నిందలు పడుతున్నాయి, మనం చేయని తప్పుకు అప్పుడు పడ్డాయి, ఇప్పుడు పడ్డాయి, ఎప్పుడు పడతానే ఉంటాయి నిందలు, ఆ నిందలు నా మీద మోపడం మొదలుపెట్టారు. సరే ఇంకేం చేస్తాం, మనం ఎక్కడికి పోయి ఏ షాప్ కాడ ఫ్రెండ్స్ దగ్గర, మా బాబాయ్కి నాకు అనుకూలమైన షాపులో వాళ్ళందరి దగ్గర ఎక్కడ పోయి వచ్చిన వాళ్ళందరూ మీ బాబాయ్ని ఎదిరించి నువ్వు బతకలేవు, మీ బాబాయ్ ఆల్రౌండర్ అన్ని పనులు చేస్తావు, నువ్వు చేసేది ఇంజిన్ల పనులే, ఇప్పుడు మీ ఇంజిన్ చేస్తే డైనమా చేత కాదు, ఆయిల్ ఇంజిన్లు అంటే ఇప్పుడు పెద్దగా లేవు, నువ్వు ఎలా బతుకుతావు, ఏంది సుబ్రహ్మణ్యం నీకు ఇంత ధైర్యం, మణి ధైర్యం వద్దు, మేము చెప్తాము, పోయి మళ్ళీ మీ బాబాయ్ దగ్గర చేయరు, అదంటే ఇంకా జరగదయ్యా పని, జీవితంలో ఒకసారి చచ్చిపోతాం, రోజు చచ్చిపోకూడదు, బతికితే బతుకుతా, పోతే పోతా, నేను ఒక్కడనే ఉండా, పిల్లల్ని మా ఆవిడని పుట్టింటికి పంపించా, ఇంకా మా అమ్మ దాక్కుంటుంది వాళ్ళని వరకు, నేనంటే మా అమ్మకు పడదు కానీ కోడల్ని పిల్లల్ని బాగానే చూసుకుంటుంది, మనవాళ్ళని అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక స్నేహితుడు ఏం చేశాడంటే, ఒక 1000 రూపాయలు నీకు డబ్బులు ఇస్తాను, నీ దగ్గర ఉంటే లేకపోతే లేదని ఇచ్చాడు. నేను ఆ 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నా, మా మేనత్త వాళ్ళ ఇంటి నుంచి ముందు బారాలి, వేరే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి మా మేనత్తిని ఖాళీ చేసి ఇక్కడ చేరి మా ఆవిడని ఊరి నుంచి పిలిపించేశాను, ఇల్లు మారాము, ఎందుకంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, బంధువుల ఇంట్లో అయిన వాళ్ళ ఇంట్లో ఉండకూడదు ఈ ఇంట్లో అని చెప్పి ఇల్లు మారితే, ఆ ఇంటికల్లా మా అత్త ఏం చెప్పిందంటే, నాకు 350 రూపాయలు బాడీ కట్టే వాడు తల కింద అవుతున్నాడు, నీకు 750 రూపాయలు ఎలా కడతారని చెప్పింది.
పలుకుబడికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడారు కదా, మరి అనవసరంగా ఇచ్చాను ఇల్లు అని ఆమె అనుకుంది. ఇంకా తర్వాత నేను కరెక్ట్ టైం డైరీలు రాసుకుంటే ఎవరికి బాడికి ఇచ్చిన టైం టు టైం ఇస్తుంటే సుబ్రహ్మణ్యం మీ అత్త ఈ మాట చెప్పింది, నువ్వు చూస్తే కరెక్ట్గా రాసుకుంటున్నావు, టైం టు టైం ఇస్తున్నావు అంటే, లేదమ్మా నాకు పరపతి పోతే తిరుపతి పైన రాదు, మనం ఉండే ఇంట్లో కానీ మనం చిల్లర కొట్ల సరుకులు తెచ్చుకునే కానీ టయానికి కరెక్ట్గా రెంట్లకి కరెక్ట్గా చెల్లించాలి, మనం ఏ ఇబ్బందులు పడినా వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ కట్టాలి, కడితేనే మనం సమాజంలో బతకగలం, కృతజ్ఞతాభావం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటేనే మనం బతకగలం అనే లెక్కలో చెప్తే, సరేనయ్యా నువ్వు కరెక్ట్ నీ గురించి ఎటు చెప్పారంటే, బలం లేని వాళ్ళ పరిస్థితి అట్నే ఉంటుంది, నిజం నిలకడం మీద తెలిసింది కదా అని చెప్పాను, అయిపోయింది. ఆ తర్వాత నాకు ఒక అతని దగ్గర నేను 7,000 బాకీ తీసుకుంటా, ఆ 7,000 కూడా వాళ్ళే ఇప్పించారు. నెలకి ₹3 లెక్కన 210 రూపాయలు వడ్డీ కట్టాలి. నేను ఈ వారం రోజులు ఆ ₹1,000 ఇక ముందు ఎన్ని లేకముందు నేను ఒక వారం రోజులు ఎలా బతికానని చెప్పాలి కదా. నాకు ఒక పాన్ షాప్ 2-3 పాన్ షాపులు నా ఖాతాలు ఉన్నాయి. నేను రోజుకి 10-14 కిలీలు వేస్తారు, అత్త కిలీలు. ఆ రోజుల్లోనే కిల్లీ కొట్లో 1,500 2,000 మినిమం 1,500 కట్టేవాడు నెలకి. వాళ్ళు నా మీద ఉన్న రెస్పెక్ట్తో అక్కడ బిస్కెట్లు అవి తింటూ డ్రింక్స్ తాగుతూ, ఆ టీ కొట్టులో కూడా ఖాతా కొట్టు ఉండేది. కోటయ్య అని ఆయన ఇప్పుడు లేట్ చనిపోయాడు. ఆయన వడలు తీపి బొండాలు వేస్తాడు టీ కొట్టు, ఆయన దగ్గర టిఫిన్ అవి చేస్తూ ఆ టీ తాగుతూ బాబాయ్ తర్వాత ఇస్తాలే బాబాయ్ చెప్పుకుంటే మంచివాడు, ఇచ్చేవాడు. ఎందుకంటే మా చేసిన ఆయన చిన్న ఆయన అంటాడు, మా స్థానికులు మహిళ దగ్గర అట్లా ఒక 15 రోజులు గడిచిన తర్వాత నాకు ఈ శెట్టి సుబ్బారావు అని అతను ఇప్పుడు లేడు, అతను కూడా చనిపోయాడు. అతను మా ఇళ్ళ దగ్గరే ఫస్ట్లో అతను ఊరి నుంచి వచ్చినప్పుడు మా ఇంట్లో బాడుకున్నాడు, మా పాత ఇంట్లో. ఆ తర్వాత వాళ్ళు బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్న తర్వాత అతను వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నాకు ఈ కిల్లీ కొట్టి అతను చెప్పాడు, రోజు చెప్తుండే షాప్ పెట్టుకుందాం డబ్బులు లేవు, షాప్ పెట్టుకుందాం డబ్బులు లేవని. ఆ రోజు ఒక ఇంజిన్ పని చేసి వచ్చి ఆ కిల్లీ కొట్టి అతను కొంత సమేద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను నీకు డబ్బులు కావాలంటే సుబ్బారావు దగ్గర వేస్తా అంటే, అయ్యా అతను మెంటలో ఇవ్వడు, ఆల్రెడీ ఆ 7,000 మొత్తాలు ఇప్పించిన డబ్బులు అడుగుతాడేమో, నా ఇప్పుడు ఉన్న పరిస్థితి నేను ఎక్కడ కట్టేది అని అంటే, లేదు పో ఇస్తాడు, నేను చెప్పేలే పో అన్నాడు. అడగపోయి అతనికి ఆ 210 రూపాయలు వడ్డీ ఇచ్చా. సోఫా సెట్లో కూర్చోబెట్టి 10,000 కట్టలు 20,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. నాకు ఆ డబ్బులు తీసుకుని చెప్పి చేతులు గడగడ వణికిని. అంటే అంతకుముందు అంత డబ్బులు కాజేసాను నేను, 10,000 20,000 అట్లా కాజేసి ఒక టైంలో వయసులో ఉన్నప్పుడు. ఆ డబ్బులు తీసుకుని చేతులు గడగడ వణికి అసలు ఏందిరా నాకు ₹1000 ఇచ్చావు దిక్కు లేకపోతే 20,000 ఇచ్చాడు, సరిపోతాయా ఇంకా కావాలన్నాడు. అతని ధైర్యం ఏంటంటే నాది పొలం ఉంది మా ఇళ్ళ దగ్గర, అతని ఇంటి దగ్గరలోనే మా పొలం. ఆ పొలం వ్యాపారస్తులు కదా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇస్తారని అతని ధైర్యం. కానీ నాకు అది ఉన్నా కానీ అప్పుడు ఆ భూమి విలువ లేదు, ఆ రోజుల్లో ఆ భూమి విలువ లేదు. ఆ రోజుల్లో భూమి పండే భూమికి విలువ ఉంది, కానీ అది టౌన్ పక్కన ఇవన్నీ ఆలోచన చేసే రోజులు కాదు. రియల్ ఎస్టేట్ అప్పటికి ఊర్లో జరుగుతుంది, కానీ ఊరు బయట అంతగా జరగాలి. అంతన 20,000 ఇచ్చేవరకు ఇంకా నాకు ఇంకో 10,000 కావాలి తీసుకోమన్నాడు. వద్దయ్యా నమస్కారం, ఇంకా నాకు వద్దు, 20,000 ఇచ్చినంత సంతోషం, 27,000 నీకు బాకీ, నెల నెల వడ్డీ కరెక్ట్గా కట్టాలండి, అలాగే కడతాను ₹3 లెక్కన అంటే 710 రూపాయలు, 810 రూపాయలు నెల వడ్డీ కట్టాలి. ఆ డబ్బులు తీసుకొని మా ఆవిడ నుంచి పిలిపించి ఈ కొత్తగా ఇంట్లో చేరి విజయవాడ పోయి సామాన్ తెచ్చుకొని, నేను సామాన్ కొట్టుకొని పనిచేసే పక్కన రూమ్, ఇప్పుడు నేను ఉండే రూమ్, ఒక అతను సప్లై కొట్టి అతను జనరేటర్ రిపేర్ చేస్తాను కదా, అతను నాకు దగ్గరగా ఉంటే నా ఇంజిన్ ఎప్పుడంటే అప్పుడు రిపేర్ చేస్తానని అతను ఇప్పించాడు రూమ్. ఆ రోజుల్లో ఆ రూమ్ 300 కన్నా ఎక్కువ రెంట్ ఇచ్చే రూమ్ కాదు. దానికి అడ్వాన్స్ కూడా ఒక నెల అడ్వాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అది గొంతులో అదంతా అడవిగా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు అంతా సెంటర్ అయింది, అంతా చిల్ల చెట్లు, అది ఏబిఎం గ్రౌండ్ అనమాట. కానీ మన అవసరం ఉంది కాబట్టి ముందు రూమ్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా, మనకి ఎవరు ఇప్పించేవాళ్ళు లేరు. ₹500 రెంట్, 2,000 అడ్వాన్స్ ఇచ్చాను. అయితే వాళ్ళు గొప్పవాళ్ళే. ఆ రూమ్లో చేరిన తర్వాత పని పెద్దగా అంటే ఇప్పటికప్పుడు పెద్దగా జరగలేదు, కానీ ముందు ఉండటానికైతే ఒక ఆశ్రయం దొరికింది కదా. చేరినమ్మటనే నేను ఈ విజయవాడ పోయి సామాన్ తెచ్చుకోవడం, నాకు కొద్దిగా పని స్టార్ట్ అవ్వడం, ఒక భరోసా, ఒక ధైర్యం అనేది వచ్చింది. చూశారు కదండి, భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు బయటపడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి. ఆ టైంలో నేను నిలబడ్డాను. ముందు రోజు ఈ 20,000 రూపాయలు ఇచ్చే ముందు రోజు రాత్రి శివుడి దగ్గరికి పోయి పటంకాడ దండం పెట్టుకొని, స్వామికి నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా అవకాశం ఉంటే నా ఉన్న పొలం ముడిపోతేటండి, లేకపోతే అక్కడైనా అప్పు పుట్టించు, ఇంకా బతికేదానికి స్కోప్స్ లేవు నాకు ఏ పక్కన కూడా, అందరిని ఎదిరించి బతకడం కష్టం, కానీ ఆత్మాభిమానం చంపుకొని మా రోజు వస్తూ బతకలే నేనైతే ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆ దయ అనుగ్రహం, పొద్దున్నే నాకు అప్పు పుట్టడం, నేను విజయవాడ పోయి సామాన్ తెచ్చుకోవడం, ఇల్లు మారటం, ఇవన్నీ జరిగినాయి. అంటే పరిస్థితులు బాగాలేనప్పుడు మనం అయిన వాళ్ళ ఇళ్లలో, పరిస్థితులు బాగాలేకపోయినా అయిన వాళ్ళ ఇళ్లలో ఉండకూడదండి. బాడీకి నెంబర్ 1 పాయింట్, అయిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోకూడదు. మన విషయాలన్నీ మనకి రక్త సంబంధికుల దగ్గర కానీ, మేనత్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర చర్చించకూడదు ఎక్కువ.
ఎందుకంటే రెచ్చగొడతారు. అంటే వాళ్ళ తప్పని నేను అన్నాను. మనుషులకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అది తప్పు రైట్ రాంగ్ అని అన్నాం. వాళ్ళకి ఒకటి సానుభూతి చూపిస్తారు, మన పక్కన వెనక అసూయపడతారు, ఇటు తిక్క కుదరాలి అని. ఏంటంటే సమస్య ఏంటంటే ఇంతమంది ఇన్ని రకాలు నాతో ఆడుకోవడం అనేది మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోవడం 2వ సంవత్సరంలో. ఇంకా నాకు బలం అనేది లేదు. ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. మా అమ్మ కూడా అలాగే చెప్పించింది నన్ను, ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, మనకి ఎవరు లేరు. ఆధారపడినా మనకి ఎవరు ఉండరండి, మనల్ని వాడుకుంటారు, వదిలేస్తారు. ఇదే గొడవ, ఇదే విషయం మీద మా అమ్మకి నాకు గొడవ. ఈ మధ్య మా అమ్మగారు కూడా చనిపోయింది. నేను పోతే ఎట్ట బతుకుతారండి, 1.5 సంవత్సరం అయింది, బతుకుతానే ఉండ. మా బాబాయ్ నా దగ్గర నుంచి పోతే నువ్వు ఎట్ట బతుకుతా అని ప్రశ్న వేసాడు. ఆయన దగ్గర నుంచి మానుకొని దాదాపు ఇప్పుడు 25 సంవత్సరాలు ఆయన బతుకుతూనే ఉండ. మా బాబాయ్ నేను మానుకున్న తర్వాత 5-6 సంవత్సరాలు మా బాబాయ్ షాప్ తీసేసి ఆరోగ్యం దెబ్బతింటే నేనే తీసుకొచ్చి చూపించాను. ఆయన వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయాడు, నేనైతే ఇక్కడే ఉన్నాను. మా బాబాయ్ గారు కూడా ఈ మధ్య చనిపోయాడు. ఎన్నైనా మా బాబాయ్ గురువు, నాకు పని నేర్పించాడు. 3వ వ్యక్తి వల్ల ఆయన మనసు మారింది, కానీ మంచివాడు. ఎక్కడన్నా మా బాబాయ్, చిన్న బాబాయ్ అన్న, మా జేజి నాయన, మా నాయనమ్మ అన్న నాకు అమితమైన ఇష్టం, అమితమైన ప్రేమ. చనిపోయినా మాకు మధ్యలో వ్యక్తి వల్ల విభేదాలు వచ్చినా ప్రేమ అనేది మటుకు మా చిన్న బాబాయ్ అంటే నాకు అమితమైన ప్రేమ. మా తాత, నాయనమ్మ. నా జీవితంలో 4 వ్యక్తుల్లో మా అమ్మ అంటే, మా అమ్మకి నాకు పడదు, కానీ మా అమ్మకు సపోర్టే, నాకు జీవితం చనిపోయేదాకా సపోర్టే. ఈరోజు నా పిల్లలు చదువులు ఎన్ని మా అమ్మ వల్లే. కానీ మా అమ్మ వల్ల నేను ఎప్పుడు మనశ్శాంతి అయితే కోల్పోయి. ఎందుకంటే నువ్వు ఎందుకు పనికిరావు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, నేను ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కించపరుస్తూ ఉండేది. అయినప్పటికీ ఎన్నన్నా తల్లే జన్మనిచ్చింది. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, మన పెద్దలకి, పూర్వీకులకి, మన దైవానికి, సమాజానికి ఎప్పుడు కూడా డబ్బుకి అప్పు ఇచ్చిన సుబ్బారావు, ఆ సహాయపడిన వారందరికీ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. నేను చెప్తున్నా కదా, మీకు జీవితాన్ని లేకుండా చేస్తూ ఉంటారు, మీకు ఏది లేకుండా. జీవితాన్ని లేకుండా ఎవరేం చేయలేరండి. ఆ భగవంతుడు అనేవాడు మన జీవితంలో ఎప్పుడు ఆయన నమ్ముకోవాలి. భగవంతుడు స్వరూపమైన ధనాన్ని ఎప్పుడు నమ్ముకోండి. ఆస్తిని కానీ మనుషులు కానీ నమ్ముకుంటే అవి సమయానికి మీకు అక్కర్రావు. ధనం ఉంటే మటుకు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. మనుషులను వదులుకోమని చెప్పండి. డబ్బు ఉంటేనే బంధాలు నిలబడతాయి. అంటే డబ్బు ఉన్నంత మాత్రాన మీరు అందరిని వదులుకోమని చెప్పండి. డబ్బు ఉంటే నిలబడతాయని చెప్తున్నా. డబ్బు గురించి మీరు అర్థం చేసుకోండి. డబ్బు వల్ల బంధాలు విడదీసుకున్న వాళ్ళు చాలామంది స్వార్థం వద్దు. డబ్బు సంపాదించగలిగితే, డబ్బును నమ్ముకుంటే అది మిమ్మల్ని ఎప్పుడు కాపాడింది. ఈ టైంలో అప్పు తెచ్చుకున్న డబ్బే ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ఇప్పుడు తీరుస్తుంది, ఇక ముందుకు తీరుస్తుంది. అందువల్ల డబ్బుకు ధన్యవాదాలు చెప్పుకోండి. మనకి ఎవరైనా హెల్ప్ అప్పుగా ఇచ్చినా కానీ వాళ్ళు తిట్టగాకండి. ఎందుకంటే వాళ్ళు మన సమయాన్ని అవసరానికి ఇచ్చారు. వాళ్ళు నీ ప్రాణాన్ని కాపాడాడు దేవుళ్ళలాగా. అందువల్ల తిట్టద్దు వాళ్ళని. మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు. వాళ్ళకి అప్పులు ఎగ్గొడితే మన జీవితాంతం బాధపడతాం. ఆ శాపం బిడ్డలు పుట్టింది. నాకు అప్పిచ్చిన వాళ్ళకి కరెక్ట్గా చెల్లించుకుంటూ వచ్చాను. అందువల్లే ఈ రోజుకి ఇలాంటి కష్టాలకు నేను బతుకుతున్నా. ఒక్కొక్క సందర్భంలో మనకు ఒక్కొక్క సహాయపడతారు. అందరికీ కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. శత్రువు కూడా నీకు దేంట్లో దాంట్లో సహాయపడి ఉంటాడు. ఒక టైంలో వాళ్ళకి నమస్కారం చెప్పుకోండి. నాకు కరోనా టైంలో నాకు శత్రువు అనుకున్న అతనే వాళ్ళ అల్లుడి ద్వారా ఇంజక్షన్లు పంపించాడు, డబ్బులు ఇచ్చా. అలా కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1998లో నా జీవితంలో అది భయంకరమైన కష్టం. ఆ రోజుల నుంచి నేను ఎలా బయటపడడానికి ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.